హలో హాయ్ గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. మిత్రులారా, గ్రూప్ 2 గత ప్రశ్నపత్రం విశ్లేషణ, ఏపీ హిస్టరీ, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి మనం గడిచిన 2 రోజులుగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం మరియు సీరియస్గా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం ఈ విశ్లేషణ చేపట్టాము. ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొట్టమొదటిసారిగా మనం అందరం గమనించాల్సింది ఫస్ట్ ప్రిపరేషన్. నిన్న ఆ విషయాలు రెండు చెప్పేశాను. ఏ సబ్జెక్టు చదవాలో వేటితో మొదలు పెట్టాలని. మెయిన్స్ రాసే అభ్యర్థులంతా ఏపీ హిస్టరీతో మొదలు పెట్టాలి. అదే రకంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, తర్వాత మనకు ఈ మెయిన్స్లో ఏపీ కాన్స్టిట్యూషన్, తర్వాత ఇవన్నీ నిన్ననే మాట్లాడాను కాబట్టి మళ్ళీ అవి రిపీట్ చేయదలుచుకోలేదు. మనం వరుసగా సిలబస్లోకి వెళ్దాం. ఎప్పుడైనా ఒక చాప్టర్లో మనం సిలబస్ కొట్టాలంటే ఈ ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాల్సిందే మిత్రులారా. సో రైట్, మీరు గమనిస్తున్నాం చూడండి, సిలబస్లో మొత్తం 75 క్వశ్చన్స్కి ఎక్కడెక్కడ మనకు విశ్లేషణ అంతా వచ్చిందో నేను వివరంగా చెప్తాను. 75 ప్రశ్నలు. ఫస్ట్ సిలబస్ నుంచి ఇందులో మనం చూస్తున్నాం, అందరికీ అర్థమైంది. మనం కూడా మొట్టమొదటి ఈ మెయిన్స్లో మన జరిగిన పరీక్షల్లో మీకు అందరికీ తెలుసు 140+. ఎక్కడైనా కొన్ని ఇండైరెక్ట్గా ఉంటే 4-5 క్వశ్చన్లు అభ్యర్థులకి అంచనా వేయడంలో వాళ్ళకు తేడా రావచ్చు. అలాగే సెకండ్ పేపర్ 110+. ఎందుకు ఎట్లా వచ్చాయి? ఏపీ హిస్టరీలో నిజానికి చాలా బాగా చదివారు, లోతుగా కూడా చదివారు చాలామంది. కానీ పేపరు ఒక రకమైన వ్యూహంతో ఏపీపీఎస్సీ మాయ చేసింది నా అభిప్రాయం. అందుకనే చాలామందికి ఇందులో 60 దాటలేదని అందరూ అనుకుంటాండారు. ఎక్కడో హ్యాండ్ఫుల్ మెంబర్ 60 దాటాయి. చాలామంది 50-60 మధ్య ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే 180, 190 మధ్య ఎక్కువ స్కోర్ ఉంది, చాలామంది స్కోరు. అందుకని 1:2లో చాలా తక్కువ మార్కులతో న్యారోలో మిస్ అయిన వారు వేలల్లో ఉన్నారండి. సో కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు మళ్ళీ ఈసారి ఇంకా జరగకూడదు. కాబట్టి మనకి ఎప్పుడు ఏదైనా సరే యుద్ధాన్ని సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు చూస్తున్నారు. ఇందులో మీరు కానీ గమనిస్తే ఫస్ట్ చూడండి, పూర్వ చారిత్రక యుగం, ప్రీ హిస్టారిక్ పీరియడ్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో మనకి సమాధుల పైన వాటిపైన అవన్నీ మళ్ళీ 1 to 75 క్వశ్చన్స్ చెప్తాను. గతంలో అయితే చాలా ఎక్కువ. మీరు 2008లో ఏపీ హిస్టరీ పెట్టినప్పుడు శాతవాహనంలో వచ్చినప్పటికీ 20 క్వశ్చన్లు కవర్ చేశారు వాళ్ళు అప్పట్లో, 15-20 క్వశ్చన్లు. కానీ ఈసారి శాతవాహనంలో 4 మనకు కనపడుతున్నాయి. అలాగే బౌద్ధము, జైనము, ఇందులో మీరు ఇంకోటి గమనించాలా, ఎక్కువ ఇందులో ప్రశ్నలు ఈజీగానే కొన్ని, కానీ ఒక్కో దాంట్లో 3-4 ఉన్నాయి. అవి వివిధ చాప్టర్లో ఉన్నాయి. నేను ఏదో ఒక చాప్టర్ కిందకే కన్సిడర్ చేసిన, అది కూడా గమనించాలా. లేకపోతే పొరపాటున కాకతీయుల నుంచి శాతవాహనంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి అది కాకతీయుల వేళ శాతవాహన అట్లా కొన్ని ఉన్నాయి. అది కాకతీయుల కిందనే వేసాంలో, ఎందుకంటే 3 స్టేట్మెంట్లు వేరువేరుగా ఉన్నాయి కదా. సో రైట్, అట్లా మనం చూస్తే బౌద్ధము, జైనము 4. అంటే మీరు ప్రాచీన ఆంధ్ర చరిత్ర పల్లవుల్లో కూడా ఒకటేను, మొత్తం 12 క్వశ్చన్లు. ఇక్కడికి మనం కానీ తీసుకున్నట్లయితే విష్ణుకుండి అంటే తూర్పు చాళుక్య యుగం వరకు కదా మనం కానీ చూస్తే ఎన్ని వచ్చాయండి? సో ప్రాచీన ఆంధ్ర చరిత్రలో 12, 18 కూడా 21 క్వశ్చన్లు. ఈసారి దారుణంగా దెబ్బతీసింది ఎక్కడంటే మధ్యయుగ ఆంధ్ర చరిత్రలో దారుణంగా దెబ్బతీశాడు వాడు. చూడండి, రెడ్డి రాజులు కేవలం 2, కాకతీయులు 5, విజయనగరం 1, అసబ్జాకీలు 1. అదే లాస్ట్ పాలకుడు ఎవరు? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గురించి అదే అడిగాడు. అది మనకి చివరిలో వస్తారు విశాలాంధ్ర ఉద్యమం సమయంలో. సరే, ఇక్కడే రాసినది. ఇలా మనకి ఇక్కడికి అంటే టోటల్గా మనం కానీ చూస్తే ప్రాచీన మధ్యయుగము కలిసి మనకు 12+18 ఓన్లీ 30 క్వశ్చన్స్ వచ్చాయండి. కానీ ఇక్కడ గతంలో ఏమొచ్చేవి? 40 నుంచి 45 క్వశ్చన్స్ ఇక్కడ వస్తూ అక్కడ వెళ్ళేవి. ఈసారి ఆధునిక ఆంధ్ర చరిత్ర చాలా కీలకం మనకు వచ్చింది. అవి ఎక్కడెక్కడ వచ్చాడు, ఎలా పేపర్ సెట్టర్ వెళ్ళాడు అనేది కూడా నేను చెప్తాను. ఇందులో చూడండి. ఇందులో మీరు గాన వీటి గురించి నేను చెప్తాను ఈ రెండును. ఫస్ట్ మీరు సో ఎప్పుడైనా సరే మీకు ఈ గ్రూప్ 2కి సంబంధించిన మొత్తం సమాచారం ఈ డెమో పీడిఎఫ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, రిక్వెస్ట్ పెట్టండి. అలాగే శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి రాయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇందులో ఏపీ హిస్టరీ ఫస్ట్ అందరికీ కూడా
ఒక ప్రముఖంగా మనం ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్ నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా మైసెల్ఫ్ 25 పుస్తకాల గ్రంథాల నుంచి, స్టాండర్డ్ గ్రంథాల నుంచి ఆ సమాచారం మీకు వస్తుంది. అట్లాగే ఇందులో ఇంకా సూపర్ స్ట్రాటజీ కోర్స్ దాంట్లో మెయిన్స్కి అందుబాటులో ఉంచారు. అట్లాగే మైక్రో లెవెల్కి వెళ్ళి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచారు. అది ప్రతి చిన్న దానికి ఉంటుంది. నిన్న నేను ఇచ్చిన విశ్లేషణ, ఏ సిలబస్, స్టాండర్డ్ బుక్స్, ఇవన్నీ నిన్నటి వీడియో కూడా మీరు చూస్తారు. మిత్రులారా, ఇందులో ఒకే ఒక్క నిమిషం ఇంకా మీ సమయానికి నేను తీసుకొని మిగతా దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇది మన పుస్తక సాహిత్యం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి మనం వాడిన పుస్తకాల సంఖ్య 80 మూల గ్రంథాలు. అంటే అందులో ఒక 20 గ్రంథాలు అధ్యయనం చేసి మిగిలినవన్నీ మనం ఇప్పుడు పిహెచ్డీ చేసే తోడు ఎలాగ అక్కడ కొంత మనం అధ్యయనం చేస్తాం కదా, అలాగే చూడండి ఎంత సాహిత్యం. విడివిడిగా కూడా మన్నీ చూపించాను. ఇట్లా చేసుకొని దీన్ని పదే రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ రాసుకొని డౌట్లు చూసుకొని వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందని. మనం సాధించిన అతి కష్టమైన బిట్లు కూడా నేను ఏపీ హిస్టరీలో 1, 2 నాకు ఏవే పోయాయంటే మిలీనింగ్ కవి ఒకటేను, రాయప్రోలు సుబ్బారావుని అభినయన్ అన్నయ్య అంటాను, అవి 2 మిస్ అయినాయి నా దాంట్లో అన్నది నేను చూసుకున్నాను. ఇది ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అట్లాగే మీకు ఇంకా స్పెషల్ జీకే పుస్తకాలు కూడా ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం. ఈ జిఎస్ జనరల్ స్టడీస్ మీకు బూట్ క్యాంప్ కూడా అందుబాటులో, దానికి కూడా మీరు చేయవచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి క్లాసులు. అలాగే ఎండోమెంట్ వాటికి కూడా మీరు ముందుకెళ్ళచ్చు. ఇంత ప్రక్రియ నిజంగా మీరు అంచనా వేయండి. ఎక్కడైనా కూర్చొని ఇన్ని వేల పేజీలు ఈ పుస్తకాలన్నింటిని పట్టుకొని ఒక ఆర్డర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం, ఈ ప్రయత్నం నిరంతరం 30 ఏళ్ళ నుంచి చేసాం. ఈసారి ఆన్లైన్లో ఉండడం వల్ల మన గురించి అందరికీ తెలిసింది. ఒక్కసారి అది మీకు ఎంత ఈజీ అయిపోతుందంటే వన్స్ అవన్నీ వచ్చిన తర్వాత అక్కడితో ఎనఫ్, మీరు ఆందోళన లేకుండా చేయగలిగితే అక్కడికే సక్సెస్ అవుతారు. కానీ ఇందులో ఏమో వస్తుందో రాదని భయపడి ఇంకా రకరకాలుగా చదువుతుంటారు. అది కూడదని కంప్లీట్గా బేస్ అయ్యి చదివి చాలా మంచి సక్సెస్ అవ్వచ్చు. అక్కడక్కడ మీరు కాస్త కలుపుకోవాలనుకుంటే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు కదండి. అంతేకాకుండా ఏపీఎస్టీ 350 పేజీల నుంచి నన్ను బిట్లండి. ఎక్కడండి సాధ్యం కదా, అదే కదా మనకు కావాలి. మీరు కోరుకున్నది కూడా అదే కదా. అంతేకాకుండా నేనే నేరుగా స్వయంగా మాట్లాడుతుంటాను, మీరు గమనిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఈసారి ఆడియో ద్వారా కూడా మిమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాను. యాప్లో ఆడియో కోర్స్ కూడా వచ్చింది. అప్పటికి మాకు వీడియో కోర్స్ యాప్లో లేదు. ఇప్పుడు అందుకనే ఏపీ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ 25 పుస్తకాల నుంచి వస్తాయి. గతంలో 25 పుస్తకాలు చూపించాను. ఒకసారి మన ఛానల్లో ఉంటే చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇక స్టార్ట్ చేస్తాం. మీకు వీటిలో ఏది అవసరమో వాటికి నాతో మాట్లాడి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. రైట్, ఇప్పుడు నేను ఇంకా దీంట్లోకి విశ్లేషణలోకి వెళ్తున్నా. చూడండి, ఇది ఆధునిక ఆంధ్రలోకి మీరు వచ్చేసారు. ఈ ఆధునిక ఆంధ్రలోకి మీరు కానీ వస్తుంటే నన్ను ఆశ్చర్యపరిచింది 45 క్వశ్చన్స్ ఆధునిక ఆంధ్ర నుంచే. అది ఇందులో కూడా మైల్డ్గా ఎలా చేశాడో నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను. యూరోపియన్ల రాక నుంచి 4. అప్పుడే గతంలో అందరూ ఎక్కువ చదివేసేవాళ్ళండి. యూరోపియన్ల రాక బోల్డ్, అందులో చాలా ఈసారి జీకే క్వశ్చన్లు బాగా వచ్చేసాయి. అందులో చాలా ఆశ్చర్యకరం. అదే టమోటాను ఎవరు ఆంధ్రకు పరిచయం చేశారు, ఏంటంటే అవన్నీ చాలా సాధారణ బిట్లు. జీకేలు ఎప్పుడో 20 ఏళ్ళ కిందటే చెప్పేవాళ్ళం అట్లాంటివి. సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో 5 బిట్లు వచ్చాయి కదా. అందులో నాకు తెలిసి కందుకూరు పైన 3 బిట్లు, మళ్ళీ గురజాడ అప్పారావు గారు కూడా ఉన్నారు ఒక బిట్టు. కానీ ఈ గుర్రం జాస్వాను నేను దళిత సాహిత్యం కింద చూపెట్టాను అనమాట. అట్లా 5 బిట్లు. మద్రాస్ కంపెనీ పాలన చూడండి, ఈసారి ఎక్కువ చాప్టర్ మద్రాస్ కంపెనీ పాలన వచ్చింది. ఎక్కువ చాప్టర్ మద్రాస్ కంపెనీ పాలన వచ్చింది. 10 క్వశ్చన్స్. అక్కడ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి, చాలా బేసిక్, బాగా మంచి పట్టు పెంచుకోవాలా. స్వదేశీ ఉద్యమ సంఘటనలో ఒకప్పుడు అయితే కొట్టుకునేసేవాళ్ళు, రక్తాలు చిందేలా స్వదేశీ ఉద్యమం, గాడిచర్ల సర్వేశ్వరరావు, మోచర్ల రామచంద్ర, గోల చేసేసేవాళ్ళు అందులో. కానీ ఒక బిట్టే సహాయ నిరాకరణ, ఉద్యమ సంఘటన, దాంట్లో బ్యాలెన్సింగ్ అన్నీ కలిపి ఉన్నాయండి 3 బిట్లు. ఉప్పు సత్యాగ్రహం ప్రధాన నాయకులు, అందులో నాయకులు రకరకాలు ఉన్నందుకే 2, 25 క్వశ్చన్లు ఇక్కడికి వచ్చాయి. హోమ్ రూల్ ఉద్యమం ఒకటే. జస్టిస్ పార్టీ, అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ పార్టీ ఏ ఉద్యమం వల్ల ఏర్పడిన ఫలితం అన్నాడు, అది ఆంధ్రోద్యమం 5 బిట్లు ఇచ్చాడండి. అలాగే విశాలాంధ్ర 3, దళిత సాహిత్యం 1, ఏపీ చారిత్రక సంఘటనలు 2, అంటే ముఖ్యమంత్రులందరినీ వరుసలో ఒకటి పెట్టమనడం అట్లాంటివి. ఇవి మొత్తం 13. ఇవి కాకుండా సింగిల్గా ఎలా ఇచ్చారు చూడండి. రాయప్రోలు సుబ్బారావు 1, జపానీయ గ్రంథం ఎవరు రాశారు 1, అదే తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఎవరు పొందారు, మిలీనింగ్ కవిని ఎవరిని అంటారు, గ్రంథాల ఉద్యమం అంటే అందులో విజ్ఞాన చంద్రికా మండలి అవి మొత్తం టాపిక్ అంతా క్వశ్చన్ కింద ఇచ్చాడు. 3, 4 కలిపి ఇచ్చేసాడు. ఆంధ్ర పరిశోధక మండలి అవంతా. అది
2 బిట్ల కింద మనం దాంట్లో వచ్చాయి. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకటి ఇచ్చాడు కదా, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థ అది చీకిన కదా, మొత్తం 7. మొత్తం 75 క్వశ్చన్స్ అండి. యాక్చువల్గా ఇది క్వశ్చన్ పేపర్ మీరు కానీ చూసిన తర్వాత నా అంచనా ఏంటంటే, మీరు కాస్త కామ్ డౌన్ అయిన తర్వాత ప్రశాంతత చూస్తే మీరు డెఫినెట్గా 70 దాటేవాళ్ళు. అట్లా అందుకనే మన ఇన్స్టిట్యూట్లో కొందరు అట్లాంటి వ్యక్తులు మొదటి నుంచి నేను చెప్పేవాడిని. ఈ వీడియో చూస్తున్న నా విద్యార్థులు కూడా మీకు చెప్పింటాను నేను, ఆందోళన వద్దు, మానసిక ఆందోళన వద్దు, ఎక్కువ చదవండి, దానిపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వండి, రివిజన్ ఇవ్వండి అని చెప్పిట్టాను. స్టిల్ ఇప్పుడు కూడా నా వాదన అదే, మానసిక ఆందోళన. లాస్ట్ టైం అది కూడా చెప్పాను నేను. ఏపీపీసీ పరీక్షలు ఒక మాయ, గట్టిగా ఇచ్చేస్తాడనుకుంటే అలా తేల్చేస్తాడు, అలా తేల్చేస్తాడనుకుంటే గట్టిగా చూపెడతాడు. అందుకే ఈ శ్రమని మనం సబ్జెక్ట్ గట్టిగా పట్టుకుంటే వాడు ఎలా అన్నా చావని. అదేదో అంటారు కదా, ఎంటుకలు ఉన్నాము కొప్పు ఎలా అయినా వేయచ్చని తెలుగులో ఒక సామెత. అట్లా మనకు నచ్చినట్టుగా మనం చదవచ్చు. ఇందులో మేజర్ పాత్ర పోషించింది మీరు చూడండి. బ్రిటిష్ యుగం 10, ఆంధ్రోద్యము విశాలాంధ్రోద్యమం 8, అక్కడికి 10, 15, 18 అక్కడ మేజరు. ఆ తర్వాత మీరు కానీ చూస్తే మిత్రులారా, సో కాకతీయులు 5, అవి తర్వాత శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, ఇలాంటి ఒక 5-6 చాప్టర్లు వెళ్తే అక్కడికే 30-40 మార్కులు కవర్ అయిపోయినాయి అనమాట. కానీ నిజానికి లోతుగా కానీ ఇచ్చింటే మనం ఇప్పుడు ఈజీగా ఇచ్చినా ఎలాగో ఇవన్నీ తెచ్చాం. చాలా పుస్తకాల్లో ఈజీగా ఉంటే తేలేరండి, వీటిలో ఇబ్బంది అయిపోతుంది. అది ఒక టెండెన్సీ అనమాట. అందుకే నేను చెప్పేది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అని. అంటే ఎక్కువ ప్రాక్టీస్ అంటే ఒకే బిట్ని 10 సార్లు అని కాదు, ఎక్కువ కొత్త బిట్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. తెలుగులో వచ్చిన మొదటి పత్రిక చాలామంది తప్పులు పెట్టేశారండి. అది మనం చాలా ఆశ్చర్యకరం. అసలు చాలా సింపుల్ బిట్లో పోగొట్టారు. అది మీకు సహజమైన ఆందోళన ఉంటుంది, అవి ఉండకూడదు అనేదే నా ఉద్దేశం. అందుకే ఇంత ప్రయత్నం అనమాట. మెయిన్స్కి అందుకే సూపర్ స్ట్రాటజీ కోర్స్ అది ఇండియాలో ఎక్కడ ఉండదండి. ఒక తీసుకుని అట్లా ఇప్పుడు జనరల్ స్టడీస్ పెట్టాము, ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్ట్ ఇంటర్లింక్ తోటే, అది కూడా మీకు ఒక ఎక్స్ట్రాడినరీగా కనపడుతుంది. వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి గట్టిగా చూడండి. దమ్మేంటో జనరల్ స్టడీస్ దమ్మేంటో 9 రకాల సబ్జెక్టులు ఏంటో అక్కడ చూపిస్తారు. దాంట్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకొస్తారు మిత్రులారా. ఇది మీరు కరెక్ట్గా కానీ చూడాలి. ఈసారి అలా ఇచ్చారు కదా, ఈసారి ఇదే లైన్లో ప్రిపేర్ అయ్యాము అనుకున్నాం, మొత్తం మళ్ళీ మనకు బొమ్మ కనపడేలా చేస్తారు. అందుకే ఏపీపీఎస్సీ పరీక్షలో ఒక జూదము, అది ఒక మాయా అని నేను లాస్ట్ 1 year క్రితం ఒక వీడియో చేశాను, అది ఉంది. నిన్న కూడా అదే టైటిల్ పెట్టి మళ్ళీ చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అభిప్రాయము ఉన్నది. లైన్ టు లైన్ బిట్ ఎందుకు వచ్చాయంటే ఈ రకమైన జాగ్రత్తలు, ఈ రకమైన ఆవేదనగా ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటాం. కొందరికి చిన్న పుస్తకాలు కనపడతాను, అమ్మో ఈ పుస్తకం నుంచి వస్తాయా రావు అంటారు. సో అదంతా అసలు కాంపిటేటివ్ పరీక్ష అంటే ఏంటండి, 100,000 పేజీలని అర్థం చేసుకొని షార్ప్గా మనం నోట్స్ తయారు చేసుకోవడమే కాంపిటేటివ్ పరీక్షల రహస్యం. అవునా కాదా? ఆ రహస్యాన్ని మనం విజయవంతంగా చేసింది అదే. ఇంకా మనం చేయాలి, ఇంకా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఎవడో ఇచ్చిన బిట్టిని మనం తేవాలంటే ఎంత రీసెర్చ్ ఉండాలా, ఎంత తపన ఉండాలా, పట్టుదల ఉండాలా, అవన్నీ మీరు ఉండాలా. ఊరికే మనం ఏదో మాట్లాడేసుకొని ఎక్కడెక్కడో మీరు చిల్లరగా చిందరవందరగా చదివితే పోస్ట్ రాదని. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా మాకు ఇంకా భయంగానే ఉంటుంది. ఏందో ఏడ చేస్తాడో, ఎక్కడ చచ్చేస్తాడో ఎట్లా అని. ఓసారేమో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి చాలా బిట్లు ఇచ్చారు, మీరు చూసారు. అందరూ వెళ్ళి ఆ సైట్ పైన పడ్డారు, మనేమో దాని నుంచి పెద్దగేవల. అది వాడు ఏపీపీఎస్సీ అది అదే కదా, పోటీ పరీక్షలో లక్షల మందిని ఫిల్టర్ చేయడమే కదా వాడి ఉద్దేశం. వాడు ఏదైనా సావనండి, మనకు సిలబస్ ఉంది కదా, సిలబస్ పరిధిలోనే కదా వాడు ఇస్తా అన్నాడు మ్యాక్సిమం. ఆ సిలబస్ని మనం తూచా తప్పకుండా బేసిక్స్, యావరేజు, అబవ్ యావరేజు అంటే దాన్ని డిఫికల్ట్ అంటారు. 4ది మోస్ట్ డిఫికల్టీ. 4 దశలను కుమ్మేసామనుకోండి, ఎవడంటే మనల్ని పట్టుకుంటారో, ఎవడు పట్టుకోవడం. అందుకనే మీరు జాగ్రత్తగా చదవండి. పదే సీనియర్స్ని మెయిన్స్ ఎందుకు చదవమంటున్నానో మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రిలిమ్స్ ఆల్రెడీ చదివి క్రాస్ అయ్యారు కాబట్టి అది పక్కన పెట్టి మెయిన్స్ పైన దృష్టి పెట్టండి. ఫ్రెషర్స్ మాత్రం ఇవన్నీ చదవాల్సిందే. మినిమం మీరు 5 to 6 months తీసుకొని చదవాలి రోజు. కొందరు అంటుంటారు 8 గంటలు 10 గంటలని. ఆ 8-10 గంటలు నాకు ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు. ఎన్ని గంటలు కూడా అనవసరం, మీరు ఆ కాన్సెప్ట్ వచ్చిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీరు గమనించే ఆంధ్రప్రదేశ్లో ఎన్నోసార్లు మన కర్నూలు రాజధాని ఉండాలా, అనంతపురం ఉండాలా, లేకపోతే తిరుపతి ఉండాలా, రకరకాల వాదనలు వచ్చాయి కదా. అందుకే ఆ బిట్ అడిగాడు. ఆ బిట్ని సింపుల్ పుస్తకంలో ఇందులోనే చూపించాను, నేను చూపించాను, ఇంక పదే ఎన్నిసార్లు చూపిస్తాను. అది మీకు అట్లాంటివి. అలాగే కుమారస్వామి రాజా గతంలో అడగలేదు, అందుకే అడిగాడు పార్టీషన్ కమిటీ అధ్యక్షుడు. ఈసారి పార్టీషన్ కమిటీ నిర్ణయాలన్నీ చదవండి. ఆ నిర్ణయాలను స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చే అవకాశం ఉంది, అది చదవాలి.
దీనికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. దిస్ డాక్టర్ గోపటి హ్యావింగ్ పిహెచ్‌డి ఇన్ హిస్టరీ, 30 ఇయర్స్ ఎక్సలెన్స్ ఎక్స్పీరియన్స్. దీంట్లో కాంపిటీటివ్ పరీక్షలో వాటిని నిరంతరం మనం బోధిస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నిటిని గమనించండి. ఇక రేపటి నుంచి ఏపీ హిస్టరీలో మొదటి టాపిక్‌లో ఏం చదవాలి అనేది మీకు వీటన్నిటిని చేస్తాను. వీటిని కూడా మీరు ప్రత్యేకించి ఫాలో అవుతూ ఇంక సక్సెస్‌గా మీరు ముందుకు నడుస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్.